మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, పూర్తిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మార్నింగ్ ఒకసారి పోయి వచ్చినాయి, మళ్ళా పోతున్నారు. నేను కూడా కొంత దూరం వరకు పోయి ఏంటి పరిస్థితి చూడడానికి, ఎందుకంటే ఇంకా సీపేజ్ పెరిగింది, స్లష్ పెరిగింది అంటున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఇప్పటిదాకా ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ వాళ్ళతో మీటింగ్ పెట్టాం. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా 8 మందిని బతికియాలనేది మా కోరిక. మేము ఆ భగవంతుని కోరుకునేది కూడా ఒకటే, ఎట్లనే చేసి ఆ 8 మందిని బతికియాలని. 1000 కిలోమీటర్లకు వెళ్ళి జీవనోపాధి కోసం ఇంత పెద్ద ప్రాజెక్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళని బతికించడం మా ముందు లక్ష్యం. మిగిలిన విషయాలు ఉంటే తర్వాత మాట్లాడదాం. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 8 మంది కూడా అక్కడే చిక్కుకున్నారు. వారి పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఆ పరిస్థితి గురించే మేమంతా ఎంక్వైరీ చేస్తున్నాం. పరిస్థితి తెలిస్తే మీకు సార్ ఇంకా ఎంత టైం పట్టొచ్చు సార్? అంటే మామూలుగా ఏమి చెప్పలేము. మళ్ళీ టీం పోతున్నాం, ఎక్స్పర్ట్స్ వచ్చిండ్రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రావడం జరిగింది. పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ పనులను అధికారులతో చర్చించడం జరిగింది. ఆ తర్వాత టన్నెల్ లోపలికి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చిక్కుకుపోయినటువంటి 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడం మా లక్ష్యం. 1000 కిలోమీటర్ల నుంచి కూడా జీవనోపాధి కోసం వచ్చినటువంటి ఆ 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకురావాలని కూడా నిరంతరం శ్రమిస్తున్నాం. ఖచ్చితంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతాయంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.